మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏది ఏమైనా సరే 13, 14 సీట్లు గెలవాలన్నదే మా లక్ష్యం. ఒక 2, 3 సీట్లు బీజేపీకి వచ్చినా బీఆర్ఎస్కి ఒక సీటు కూడా రాదు. రేపు ఆయన బస్సు యాత్రని కట్టెపట్టుకొని వెళ్ళిండు ఒక ముసలాయన. నల్గొండ జిల్లాని నాశనం చేసి కృష్ణా జిల్లాను జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పి మీరిద్దరు లాలూచిపడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పోతిరెడ్డిపాడు 80,000 క్యూసెక్స్కు తీసుకుపో నువ్వు, నేను టేల్పాండ్ గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర్ నింపుతా అని చెప్పి నీ తెలియలేని పనికి ఇవాళ మొత్తం నాశనం అయిపోయినావు. ఇలా కరువు తీసుకొచ్చిందే నువ్వు మొత్తం దక్షిణ తెలంగాణ. అందుకనే నీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాను, మళ్ళీ చెప్పాను, 4 సీట్లు బొడ్డా 2-3 వేలతో గెలిచినాం. అందులో మన జిల్లాకు చెందిన దరిద్రులు కూడా 3,000-4,000తో గెలిచిండు. 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ కూర్చున్నా అర్థమవుతలేదు. ఆయన ఇక్కడి నుంచే యాత్ర మొదలు పెడతారంట. మిర్యాలగూడ అక్కడ బిఎల్ఆర్ గారు నామినేషన్ వేసి మధ్యలో వాళ్ళ అమ్మ చనిపోతే ప్రచారం చేయకుండా మా నాయకులు శంకర్ నాయక్ గారు మా అక్కడ ఉన్న నాయకులు తిరిగితేనే 50,000 మెజార్టీతో గెలిచారు. సిగ్గుండాలి మిర్యాలగూడ మొత్తానికి. ఇలా సాగర్ని ఎండబెట్టాం, ఇవాళ మిర్యాలగూడకు వస్తున్నాం అంటే ఏమన్నా సిగ్గుందా కేసీఆర్ నీకు? అందుకనే కేసీఆర్ గురించి మాట్లాడబెట్టుకుని వేస్ట్. కేసీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ శకం ముగిసిపోయింది. ఆగస్టు 15 లోపల 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనస్ అని చెప్పి మీలాగా దళితులు ముఖ్యమంత్రి తెచ్చుకుంటాం, తల నరుక్కుంటాం, 3 ఎకరాల భూమి ఇచ్చి బోరేసి మోటార్ వేసి కరెంట్ ఇస్తా, ఎకరం ఉంటే 2 కలుపుతా, 2 ఉంటే 1 కలుపుతా అని చెప్పినావు. ఇసోటి 1,00,000 చెప్పినావు. 15 ఏళ్ళు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటాను. ఎప్పుడన్నా మేము వచ్చి నీ తలకాయ చేయని అడిగినావా? నీ తలకాయ నీకు ఉన్నది కదా ఇప్పటికీ. అసోంటి మోసాలు చేసిన మీరెక్కడ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలు పరిచి ఇలా మహిళలు ఇవాళ 0 బిల్లు చూసి నెలకు 600 మిగిలినాయి. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి 25 తారీఖు అమిత్ షా వస్తుండు, 26 తారీఖు నడ్డా వస్తుండు, 27 మోడీ వస్తుండు. ఎందుకంటే నీ ఒకటే ఛాలెంజ్ చేస్తాం, ఒక మెదక్ సీటు గెలిపించుకో చాలు కేసీఆర్ను. నాకున్న రిపోర్టు మెదక్ 3rd వస్తున్నది, మేము మొదటి స్థానంలో ఉన్నాం. అందుకనే మా కార్యకర్తలకు నల్గొండ కాన్స్టిట్యున్సీ వాళ్లకు నాకు జన్మనిచ్చి 5 సార్లు గెలిపించిన మీకు మొన్న బాగా కష్టపడి మంచి మెజార్టీ ఇచ్చాను. ఇంకా 20,000 మెజార్టీ ఇచ్చి మనకు ఎక్కువ నిధులు రావాలంటే నేను స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మనకు నిధులు ఇంకా ఎక్కువ వస్తాయి. సిలిండర్ 500కి ఇవ్వాలని ఆలోచన ఎప్పుడన్నా వచ్చింది దానికి? వాళ్ళు ఫ్లోర్ లీడర్ అంటే ప్రజల సమస్యల మీద బీజేపీని గెలిపని చెప్పాలి. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పిన 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిన. అందరం టీం లాగా పనిచేస్తాం, చిన్న పెద్ద లేకుండా పెద్దోళ్ళకి గౌరవిస్తూ చిన్నోళ్ళని తమ్ముడు అంటూ పెద్దోళ్ళని అన్న అంటూ రేవంత్ రెడ్డి గారు మేము అందరం ఒక టీం లాగా పనిచేస్తున్నాం. నేను రాజశేఖర రెడ్డితో ఎట్లున్నానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాము. ఆయన పట్టుకునే ఉంటాడు కోమటిరెడ్డి ఆగస్టు సంక్షేమ ఆనుకో మెంటల్ అయింది. ఈ కేటీఆర్ హరీష్ కేసీఆర్కి మెంటల్ అయ్యి గవర్నమెంట్ పడిపోతుంది. వీళ్ళు అంటారు ఓరే 64 మంది ఉన్నాం మేము, 45 వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు. మేము రమ్మంటే మొత్తం 25 మంది ఇప్పుడే వస్తట్టున్నారు. అందుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి మీద నేను పనికిరాని ఓడు ఏదో 3-4 వేల మీద 3 సార్లు కూడా 3-4 వేలతోనే గెలిచినాం. వాడు లీడర్ కాదు, వాడు వాని మా సుఖేందర్ రెడ్డి గారిని అడగండి మళ్ళీసారి. మన చెప్పిండు బాగా చెప్పిండు సుఖేందర్, ఫస్ట్ టైం మంచిగా మాట్లాడిండు. నీళ్ళు అమ్ముకుంటూ 5,000 కోట్లకు పోయిండు అన్నాడు. అని మాట్లాడితే వెంకరెడ్డి 1,000 కోట్లు సంపాదించినాడు. 1,000 కోట్లు సంపాదించి వినోద్ రెడ్డి ఇంట్లో కిరాయి కూడా ఈయనే ఉన్నాడు కిరాయి కోసం. వచ్చిన కనబడతాడు ఏంటంటే ఈ నెల కిరాయి అంటాడు. 1,000 కోట్లు కూడా కిరాయి ఇంట్లో ఎందుకుంటారా? నాకేమన్నా భయమా? నాకు ఓ ఇల్లున్నది హైదరాబాద్ అడదామని కట్టించింది. నా జేబులో పైసలు ఉంటే వాడు లేని వస్తే ఏమైనా పడ్డా చిన్న కాబట్టి పోయినా 2 పిల్లల్ని వేసుకొని వచ్చింది. చెప్తాను, జిల్లాకు అన్యాయం చేసింది కేసీఆర్ మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి ఈ 10 ఏళ్ళు మంత్రిగా ఉండి 1,000 కోట్లకు 80 ఎకరాల ఫామ్ హౌజా, మినరల్ వాటర్ ప్లాంట్ అమ్ముకుంటానికి 80 ఎకరాల ఫామ్ హౌస్ నాకు షాద్నగర్ ఎయిర్పోర్ట్ దగ్గర. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నా ఆస్తులు లేనట్టు తీసుకున్నాడు బాబు. వెళ్ళాలనుకున్న 3 ఎకరాలు తీసుకొని ఈ వినోద్ రెడ్డి ఇల్లు కూడా తీసుకున్నాను. నా ఆస్తులు చెప్తా. 9 గంటలకు రండి, 12 గంటలకు 12:15కి మీటింగ్ అయిపోతుంది. మళ్ళీ ఎండ ముందే మీరందరూ కూడా వెళ్ళిపోతారు. రేపు ఒక్కరోజు కష్టపడి మళ్ళీ గ్రామాలలో కమిటీలు వేసుకొని బూత్ వైజ్గా మనం 75 నుంచి 80 వేలు ఈజీగా వస్తుంది మనకు మెజార్టీ.